మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసేవాని జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు ఈ షష్టగ్రహ కూటమి, ఈ కుజుడు నీచపడ్డం, వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచస్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచభంగ రాజయోగంలోకి, కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి, ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే, జన్మజాతకంలో అది ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి, నీచభంగ రాజయోగం కానివ్వండి, ఇవి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు, శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు సమయంలో. ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడవుతాడు అని చెప్పి తీసుకుంటే 13వ తేదీ 4వ నెల 2025కి స్ట్రైట్ అవుతాడు. ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంటే 13/4/2025 నుంచి మీకు మంచి రిజల్ట్స్, ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్న మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి. ఏ రిజల్ట్స్ అయితే మంచివి అవుతాయని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 16/3/2025కి బుధుడు వక్రిస్తాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క నీచ సంబంధం అనేది పోతుంది. మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడం 8/4/2025 నుంచి స్టార్ట్ అవుతాడు. అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడము, శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండూ కూడా ఫలితం అనేది 13/4/2025 వరకు ఉంది. కాబట్టి ఈ 13/4/2025 వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానం. ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి ప్రధానంగా బుధుడు 6వ స్థానంలో నీచబడి ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడండి నీచము అంటే, ఇతను ఆ గ్రహం అక్కడ ఉండడం 6వ తేదీ మే వరకు ఉంటుంది. కాబట్టి మధ్యలో నీచభంగం కూడా జరుగుతుంది ఆ బుధుడికి. ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 13/4/2025 వరకు నీచంలో ఉంటుంది. దాని తర్వాత నీచభంగ రాజయోగం జరుగుతుంది. నీచంలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు తులాలగ్నం వారికి ఏంటి, నీచభంగం తర్వాత కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే, మీరు ప్రధానంగా జాగ్రత్తగా 13/4/2025 వరకు జాగ్రత్తగా ఉన్నాడు. ఏ విషయాల్లో? విదేశాలకు వెళ్ళే విషయంలోని, పెద్ద మొత్తంలో అమౌంట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసే విషయంలోని, అప్పులు తీసుకోవడం లేదా ఇవ్వడం విషయంలోని, వివాహ జీవితం అంటే వివాహ జీవిత భాగస్వామితో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల దూరం అవుతూ ఉంటారు. అటువంటి విషయాల్లోని చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అది మరియు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి తులాలగ్నం వారు. ఎప్పటి వరకు? ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి 13/4/2025 వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, 13/4/2025కి బుధుడు ఏదైతే మేన్ రాశిలో ఉన్నాడో అక్కడే శుక్రుడు నుండి వక్రగతిపై స్ట్రైట్ అవుతాడు 13/4/2025 నుంచి. ఎప్పుడైతే ఆ టైం నుంచి స్ట్రైట్ అవుతాడో, ఆ టైం నుంచి చూడండి, ఒక్కోసారి మనం లోన్స్ ట్రై చేస్తుంటే దొరకట్లేదు అనుకునేవి కూడా లభిస్తాయి. లోన్స్ లభించడము, అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా స్థిరపడాలని చేసే ప్రయత్నం ఫలించడము, కొంతమంది ఇక్కడి నుంచే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు, అటువంటివి ఫలించడము, అదేవిధంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ బాగా లాభించడము, తండ్రి గారి లేదా గురువుల యొక్క సపోర్ట్ లభించడము, లేదా పూర్వీకుల ఆస్తుల్లో, అందులో ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించింది ఏదైనా వివాదం ఉన్నట్లయితే ఆ యొక్క వివాదం తొలగడము, ఇటువంటివన్నీ కూడా మీకు ఈ బుధుడు నీచభంగ రాజయోగం జరగడం వల్ల జరుగుతుంది. మరి దీనికి పరిహారం ఏమిటి? నవగ్రహాల్లో కుజ, కేతు, బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర, క్యారెట్స్, గ్రాసము తినిపించండి. మరియు నిత్యము కూడా మీరు ఓం అపర్ణాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ బుధుడు
ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అంటే పర్టికులర్గా ఈ 16/3/2025 వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము. మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు 8/4/2025 నుంచి 13/4/2025 మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైమ్స్లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్లో సరైన అవగాహన లేక కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే కనుక మీరు మీ జన్మజాతకంలో మంచి మహాదశ అయినా ఒకటి నడుస్తుండాలి, లేదా మీకు పర్టికులర్గా ఒక నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం అయినా ఉండాలి మీ జన్మజాతకంలో. అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు 2, 5, 8, 11 కాంబినేషన్ ఉండాలి. అంటే 2వ అధిపతి, 5వ అధిపతి, 8వ అధిపతి, 11వ అధిపతి బాగుంటూ ఎక్కడ పాపగ్రహం మధ్యన పడకుండా బాగుండాలి. ఆ యొక్క మహాదశ నడుస్తుండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ధనం పరంగా బాగా కలిసి వస్తుంది. ఇది షేర్ మార్కెట్లో. లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటారంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి. ఏ మార్కెట్ ఎట్లా ఉంది, దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి, ఏది డెవలప్ అవుతుంది అనేది అదొక నాలెడ్జ్. అది ఏదో ర్యాండమ్గా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టేయకుండా డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం, అంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. మీరు బాగా అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క వక్రగతి వల్ల కానివ్వండి, బుధుడు నీచంలో ఉన్నప్పుడు అంటే శుక్రుడు సపోర్ట్ లేనప్పుడు, శుక్రుడు సపోర్ట్ ఉంటే నీచభంగ రాజయోగం, కానీ లేనప్పుడు జరిగే ఫలితం ఏమిటి ఇక్కడ అంటే ముఖ్యంగా కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యాలు రావడం, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, స్కిన్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కువగా జనాలకి రావడం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అలాగే వీటితో పాటు ప్రధానంగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి ప్రజలకు. నార్మల్గా ఏంటంటే బుధుడు ఇలా నీచంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్స్, వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పడం, వీళ్ళు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడడం, అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది మెయిన్గా చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఈ ఎవరితోనైనా మనం చూడండి, ఒక్కోసారి ఆన్లైన్లో ఏదో పర్చేజ్ చేస్తూ ఉంటాం. పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్, ఎందుకంటే ఈ రాహు ఆన్లైన్కి కారకుడు, బుధుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసేటువంటి వాటికి వర్తకానికి కారకుడు. ఒక్కోసారి మనం ఒకటి ఆర్డర్ చేస్తే అది ఇంకోటి ఏదో రావడం, అయ్యో మోసపోయామనిపించడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ బుధుడు ఇలా నీచబడి రాహుతో ఉన్నప్పుడు మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్ని కరెక్ట్ చూసుకోండి. లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్స్ విషయంలో ఇది చాలా జాగ్రత్త పడవలసింది. ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉండడమే కాకుండా షష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు. కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో, ఇందాక నేను చెప్పినట్టుగా 13/4/2025 నుంచి అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది. అంటే ఈ 2 గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అందరికీ కూడా ఇట్లాంటి ఫలితం ఇస్తుంది. కాకపోతే ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు, మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి, లేదా గోవులకి ఆకుకూరలు, అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి. బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అది వేసుకుని ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమి తీసుకోకండి, ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి. ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంట్లో పర్టికులర్గా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.